in the coming days. And on that note, వేరే క్వశ్చన్. నిన్న ఆఫ్టర్ ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ టాకింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిలిం. చాలామందికి నచ్చింది, ట్విస్ట్ల గురించి మాట్లాడుతున్నారు, మెసేజ్ గురించి మాట్లాడుతున్నారు. యాజ్ ఏ ఫస్ట్ టైం డైరెక్టర్ మీరు ఇన్ని తక్కువ డేస్లో ఎలా చేశారు, ఎంతమంది సీనియర్ యాక్టర్స్ని ఎలా హ్యాండిల్ చేశారు, పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్. బట్ రైటర్ ఆఫ్ ద ఫిలిం వేసిన ఒక ట్వీట్, అండ్ మోర్ దెన్ ద ట్వీట్, సరే డిఫరెన్సెస్ విల్ కమ్, బట్ ఏంటంటే ఆయన నా స్టోరీని రేప్ చేశారనే భావం వచ్చేలా ఒక పదం వాడారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏం జరిగింది, ఇంత స్ట్రాంగ్ రియాక్షన్స్ రావాల్సిన అవసరం ఏముంది? సో అందరూ రెడీగా ఉన్నారా? అంటే ఈ క్వశ్చన్ అందరి మైండ్లో ఉంటుంది తెలుసు నాకు. సో నేను లాంగ్గా డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే నాకు సాయి గారి మీద చాలా మర్యాద ఉంది, బికాజ్ ఈజ్ అ వెరీ సీనియర్ రైటర్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ద వరల్డ్, మన ప్రపంచం ఎలా అంటే, కొన్ని స్టోరీస్ వచ్చి అలానే ప్రజెంట్ చేస్తే ఆడియన్స్కి వచ్చేసి నచ్చదు. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్. సో నేను ఎవరిని వాళ్ళ కథని రాబ్ చేయలేదు, నేను తీసుకోలేదు. కాంట్రాక్ట్ వేసాము, డబ్బులు ఇచ్చాము, అన్నీ తీసుకున్న తర్వాత ఆ కథ నాదైంది. ఆ కథ వచ్చేసి ఆయన దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 years ఉండింది. అంత బాగుంటే ఎందుకు చేయలేదు? సో అంటే ఏమో ల్యాగ్ ఉంది. అండ్ ప్రతి చోట్ల వెళ్ళేసరికి, కథ చెప్పేసరికి నాకు వచ్చిన ప్రతి టైం ఫీడ్బ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ బాగలేదు. నేను నిజంగా చెప్పాను, మీకు తెలుసు నేను అబద్ధం చెప్పలేదని. ఇదే జరిగింది మ్యాటర్. ఓకే, ఇప్పుడు జనరల్గా అయితే రైటర్ గారు వచ్చేసి మీతో పాటు కూర్చొని వర్క్ చేయాలి, అవన్నీ చేయాలి. ఆయన చాలా బిజీ. ఆయన అన్ని పెద్ద సినిమాకి వెళ్ళిపోయారు. నన్ను వచ్చి కలవకూడదు లేదు. మొత్తం కథని వచ్చేసి ఏదో ఒక ఆడియో నోట్లో పంపించారు. సో ఆ ఆడియో నోట్లో నుంచి నేను ఎంత తీసుకోలేను. నేను దాంట్లో వర్క్ చేసి, అండ్ ఇఫ్ యూ నోటీస్ ఎవ్రీ ఇంటర్వ్యూ నేనేం చెప్పానంటే, ఆ కథ లైన్ నేను తీసుకున్నాను, స్క్రీన్ ప్లే అయితే నేను మార్చుకొని మళ్ళీ చేశాను. ఎందుకంటే ఈ కాలంలో వచ్చే ఈ మధ్యలో జనాలు ఎలా ఒక సినిమాని చూడాలి, ఎలా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఆయన మీద ఉన్న మర్యాద వల్ల అక్కడ స్టోరీని రాసేసి ఆయన పేరే రాశాను. కావాలంటే నేను నా పేరు రాయొచ్చు, బట్ నా పేరు రాయకుండా ఆయన మీద ఉన్న మర్యాద కోసం మాత్రమే ఆయన పూర్తిగా పేరు పెట్టాను. ఇప్పుడు ఏంటి కామెడీ అంటే, చాలామంది వచ్చి ఆయన ట్యాగ్ చేసుకుని కథ అంత బాగోదని ట్యాగ్ చేస్తున్నారు. సో అది ఆయనకు వెళ్ళిన గౌరవమా లేదా నాకు ఇచ్చిన గౌరవమా, అది మీరే చెప్పాలి. సో దట్ ఈస్ మై లాజిక్. బట్ ఒక సినిమా కథ మీరు మార్చుకున్నప్పుడు, ఆ టైటిల్లో కథకి ఆయన క్రెడిట్ ఇచ్చినప్పుడు, ఆయన కథ లేనప్పుడు యూ షుడ్ కన్వే కదా అది. అవును సార్, బట్ ఫోన్లో వస్తేనే కదా సార్ కన్వే చేయగలిగింది. అంటే మీరు ఇప్పుడు అంటే ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, బట్ వాట్ ఈస్ పర్మనెంట్ ఈస్ సినిమా. సినిమాలో క్రెడిట్ ఎప్పుడు ఆయన పేరు మీద కథ ఉంటుంది. ప్లస్ ఆయన కథ లేదు అన్నప్పుడు ఇట్ టెల్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కదా. yes it's not his story, but the question is the story is mine, no sir. అప్పుడు మీరు క్రెడిట్స్లో చెప్పుండాల్సింది కదా. నేను చెప్పాలి సార్, నా పేరు కాకుండా ఆయన పేరు మాత్రమే రాశాను. ఎందుకంటే అది కూడా ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది. ఎందుకు మీ పేరు రాస్తానని, ఆయన పేరు మాత్రమే నేను ఆయన రెస్పెక్ట్ కోసం నేను పెట్టాను. బట్ ఆ రెస్పెక్ట్ అది రిటర్న్ చేయలేదు. నాకేం ప్రాబ్లం లేదు, నా పేరు పెట్టి నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు తెలిసి ఎంత వర్క్ చేశాను ఆ కథ మీద. బికాస్ ప్రతి వాళ్ళు ఆ కథ వినేసరికి అందరూ చెప్పిన యునానిమస్ వచ్చి చాలా ల్యాగ్గా ఉంది. ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు మీరు ఒక పెద్ద స్టార్ పెట్టుకొని అలాంటి సినిమా చేస్తే పర్వాలేదు. మేమందరూ వచ్చేసి గుడ్ యాక్టర్స్, బట్ వీఆర్ నాట్ స్టార్స్. సో ఆ కథను ఎలా మేము జనాలు తీసుకువెళ్ళాలి, దాని మీద మేము వర్క్ చేసాం, చాలా వర్క్ చేసాం. సార్ రానే లేదు, అసలు ఒక్క సిటీ కూడా రాలేదు. ఎందుకంటే లేదు నాకు పెద్ద సినిమా, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ వాట్ ఆల్ మూవీస్ ఈజ్ డూయింగ్, బట్ ఓకే హీఈస్ డూయింగ్ చాలా పెద్ద సినిమా, అది కూడా నేను ఒప్పుకున్నాను. ఓకే సార్ మీరు బిజీగా ఉన్నారు, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. సో అప్పుడు ఉన్నప్పుడు you should not be passing a comment like that. And to use the word rape on such a sensitive issue, that should not have come from a man like him. I'm sorry. It's very insensitive and it's extremely rude. You should know what word you're using, especially when the topic you've touched in the film, you know what the topic is. So I think you should be careful of what words you can use. And I'm saying this because నాకు కావాలంటే నేను చాలా కథలు తీసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, బట్ నేను అలాంటి మనిషి కాదు. నేను అందరినీ, ప్రతి వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను, వాళ్ళకి మర్యాద ఇస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ టెలింగ్ యూ వాట్ ఆల్ హ్యాపెండ్ ఫర్ మీ టు కమ్ టు దిస్ పాయింట్. అంటే మేము మామూలుగా ఒక డిసిషన్ రాలేం కదా. ఒక డిసిషన్ తీసుకోవాలంటే, ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాలంటే దాంట్లో చాలా నడిచింటుంది. నడిచిన తర్వాత ఇది అంతే వచ్చింది. నేను అంతలో కాదు అవన్నీ చెప్పేదానికి. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి.
కథ సెకండ్ హాఫ్ డ్రైవ్ మార్చినప్పుడు ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారా ఇలా మారుస్తున్నాను నేను క్లైమాక్స్ ఫస్ట్ నుంచి చెప్పాను సార్, మార్చాలి మార్చాలి మార్చాలి, ఎందుకంటే వర్క్ అవ్వట్లేదు. ఇట్స్ వెరీ సింపుల్, నాకేం పెద్ద కాదు లేదు. అంటే మీకు మీరు అందరూ ఇప్పుడు చెప్పారు కదా, మీకు క్లైమాక్స్ ట్విస్ట్ నచ్చిందండి. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అదే నాది. ఓకే నాకేంటంటే ఆ కథ వచ్చేసి అక్కడే ఒక కోర్ట్ రూమ్లో అయిపోతే ఒక అమ్మాయిని చాలా వీక్గా కనిపిస్తారు. ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంటెడ్ అ ఉమెన్ టు ఫీల్ స్ట్రాంగ్. ఐ వాంటెడ్ ద స్టోరీ టు టెల్ సో దట్ విమెన్ కెన్ ఫీల్ ఎంపవర్డ్. సో ఆ ట్విస్ట్ పెట్టినప్పుడు మీరు అందరూ చూసింటారు సినిమాని, ఆ ట్విస్టే వచ్చి అందరూ చప్పట్లు కొడుతున్నారు. సో అంటే వాట్ ఐ డిడ్ వాజ్ రైట్ అండ్ ఐ డోంట్ గో బ్యాక్ ఆన్ దట్. నైస్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ.